ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిన్నింగ్ మిల్లుల బంద్ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. L1, L2 నిబంధనలు తొలగించాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఒకవైపు పత్తి కొనుగోలు నిలిచిపోయింది. సోయా పంట కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిన్నింగ్ వ్యాపారులు సమ్మెలోకి వెళ్లగా పత్తి మార్కెట్ యార్డులోకి రాలేదు. సీసీఐ నిబంధనలతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ యార్డుకు తరలివచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. యార్డుల్లో పత్తి రైతులు ఎవరు తీసుకురావద్దని ఇప్పటికే మార్కెటింగ్ సంబంధించిన సెక్రటరీలు ప్రకటన జారీ చేశారు. అయితే సోయా కొనుగోలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 129 జిన్నింగ్లు ఉండగా జిన్నింగ్ల వ్యాపారులు L1, L2, L3 నిబంధనలు ఏదైతే సీసీఐ విధించిందో దాన్ని తొలగించాలనే డిమాండ్తో నేటి నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో జిన్నింగ్లు బోసిపోయాయి. దాంతోపాటు మార్కెట్ యార్డులోకి రైతులు సైతం లేరు. కాటన్ సంబంధించిన రైతులు ఎవరు రాలేదు. ఇటు మరోవైపు సీసీఐ ఏదైతే సోయా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి, సోయా కొనుగోళ్లు నిబంధనల పేరుతో కొంత రైతులకు ఇబ్బంది జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. రైతుల పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పండి, ఏంటి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మీరు రోజు ఆదిలాబాద్లో కాటన్ మార్కెట్ అయితే బంద్ ఉంది. సోయా మార్కెట్ స్టార్ట్ చేసిండ్రు, నడుస్తుంది. సోయా అనేది సోయా సిక్కుడు పంట వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల హార్వెస్టింగ్ పీరియడ్లో కూడా వర్షాలు ఎక్కువ పడ్డాయి. డ్యామేజ్ పర్సెంటేజ్ పెరిగింది. వాళ్ళకు 3% డ్యామేజ్ ఉంటే తీసుకోవాలనే కండిషన్స్ ఉన్నాయి. అది ఎప్పుడు వర్షాలు లేనప్పుడు డ్యామేజ్ ఎక్కువ కాదు. ఇలా వర్షాలే 3 నెలలు వర్షాలే పడ్డాయి. హార్వెస్టింగ్ అప్పుడు కూడా వర్షాలు తీసిండ్రు. డ్యామేజ్ 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు. మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తేమ పత్తితో పాటు సోయాబీన్ కూడా తేమ అని చెప్పినాం ఒకటి. రెండోది, ఇప్పుడు డ్యామేజ్ పర్సెంటేజ్ సోయాబీన్లో ఎక్కువ ఉంటుంది. డ్యామేజ్ గింత ఉండాలా అనే నిబంధనలు ఎత్తేసి ఇచ్చి ఇవాళ రైతుకు వండిన పంట అది నీళ్ళకి వెళ్ళని, అది ఎంత పచ్చిగా ఉండని, రంగు మారని, ఇవన్నీ మారుతాయి. వర్షాలు ఎక్కువ సహజమే. కాబట్టి తీసుకోమని చెప్తున్నాం. మేము పై అధికారి కనుక ఇక్కడ తీసుకునే సిఓ సొసైటీ అనే ఒక చిన్న ఆఫీసర్, ఆయనతోటి వాళ్ళ ఆఫీసర్ చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రవీణ్ రెడ్డితో కూడా మాట్లాడినాం. నేను 10 రోజుల ముందే మాట్లాడితే గవర్నమెంట్కి రాసిండ్రు, నేను రంగు మారిన దాన్ని నేను తీసుకోవాలా, నీకు ఆల్రెడీ డ్యామేజ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, మీరు డ్యామేజ్ కండిషన్ లేకుండా తీసుకుంటేనే మంచిగా ఉంటుందని చెప్పినాం. మేము లేఖ రాసినాం సార్, గవర్నమెంట్ నుంచి రాలేదని చెప్తున్నాం. సీసీఐ రూల్స్ పెట్టింది 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని. దీంతో పాటు తేమ పర్సెంటేజ్ మీరు పెంచాలని అంటున్నారు, వాళ్ళు పెంచట్లేదు. మేము స్పష్టంగా చెప్పాం, కపాస్ కిసాన్ యాప్ను ఎత్తివేయమని చెప్పినాం. తేమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ని కొనమని చెప్పి డిమాండ్ చేసినాం. మూడవది వేలి ముద్రలతోటి కూడా ఇలా ప్రతి ఒక్క రైతు 2 సార్లు రావాలా, వేలి ముద్రలు పెట్టాలా. ఇంతకుముందు కూడా ఫ్యామిలీ మెంబర్, ఒక పెద్ద ఫ్యామిలీ మెంబరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వస్తే ఆయన వచ్చేస్తే రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి అయిపోయేది. అది పత్తికి అదే రకంగా ఉంది. సోయాబీన్కు వేలి ముద్రలు, కొంతమంది వేలి ముద్రలు కూడా వస్తలేవు. పెద్ద మనుషులు 60 ఏళ్ళు దాటితే వేలి ముద్రలు కూడా రావు. ఇవన్నీ కష్టాలున్నాయి. అందుకొరకే తేమతో సంబంధం లేకుండా పత్తికి కపాస్ కిసాన్ యాప్ ఎత్తివేయమని చెప్పి, దాంతోపాటు వేలి ముద్రలు ఎత్తేయమని చెప్పి ఇలా ప్రైవేట్ జిన్నింగ్ వాళ్ళు మొత్తం సీసీఐ తీసుకున్నాయి. L1, L2, L3 పెట్టి ఆ జిన్నింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు బంద్ పెట్టిండ్రు. పత్తి రైతుల పరిస్థితి ఏంది, సోయా పరిస్థితి, డ్యామేజు. కాబట్టి ఒక రైతుగా చెప్తున్నాం, ఖచ్చితంగా డ్యామేజ్ అనేది సోయాబీన్ కండిషన్ పెట్టద్దు, తేమ పెట్టద్దు, వేలి ముద్రలు పెట్టద్దు, కపాస్ కిసాన్ యాప్ను ఎత్తివేయాలా. ఇవన్నీ మా డిమాండ్లు ఉన్నాయి. రేపు కేటీఆర్ గారు కూడా రైతులతో ఇక్కడ అదే మాట్లాడుతారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే తేమ శాతంతో పాటు L1, L2 నిబంధనలు, అదేవిధంగా సీసీఐ ఇటువైపు మార్క్ఫెడ్ సంబంధించిన నిబంధనలు ఎత్తివేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు జోగురామన్న చెప్తున్నారు. దీంతోపాటు రేపు ఆదిలాబాద్కు కేటీఆర్ రాబోతున్నట్టుగానైతే జోగురామన్న స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.